మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ కాయలు కనిపిస్తే అస్సలు వదలకండి. మగవారికి ఈ కాయలు ఎంతో మేలు చేస్తాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అద్భుతమైన వనరులలో చెట్లు, మొక్కలు మరియు మూలికలు చాలా ముఖ్యమైనవి. మన చుట్టూ పెరిగే ఎన్నో రకాల మొక్కలలో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు మనం నడిచే దారిలో, మన ఇంటి పెరటిలో లేదా పల్లెటూర్లలోని పొలాల గట్ల మీద ఎన్నో రకాల మొక్కలను మనం చూస్తూనే ఉంటాము. కానీ వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలియక వాటిని కేవలం పిచ్చి మొక్కలుగానో లేదా కలుపు మొక్కలుగానో భావించి పీకి పారేస్తూ ఉంటాము. కానీ ఆయుర్వేదంలో మరియు మన భారతీయ సాంప్రదాయ వైద్యంలో అలాంటి మొక్కలకు ఎంతో విశిష్టమైన స్థానముంది. నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులు ఎన్నో రకాల శారీరక మరియు మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. ముఖ్యంగా పురుషులు తమ వృత్తిపరమైన ఒత్తిళ్ల కారణంగా, మారిన జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా బయటకు చెప్పుకోలేని ఎన్నో శృంగార మరియు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ ప్రకృతి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది. అదే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే ఒక విలక్షణమైన మరియు ఎంతో శక్తివంతమైన మొక్క. ఈ కాయలు కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి. ఎందుకంటే వీటి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మగవారు ఈ వీడియోని ఒంటరిగా ఎందుకు చూడాలి అని టైటిల్లో పెట్టాము. వీడియో పూర్తయ్యేసరికి మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ మొక్కలు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా చాలా విరివిగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లెటూర్లలోని పంట పొలాల్లో, పత్తి చేలల్లో, బీడు భూముల్లో మరియు రోడ్లకు ఇరువైపులా ఇవి గుబురుగా పెరిగి మనకు బాగా కనిపిస్తాయి. దాదాపుగా పల్లెటూరి వాతావరణం తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ మొక్క పరిచయమే ఉంటుంది. ఈ మొక్కను బుడమకాయ లేదా బుడమకాయల చెట్టు అని, కప్పంటి లేదా బుడమ అని ఆయా ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ బుడమకాయల మొక్క వృక్షశాస్త్రంలో సోలనేసి కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం ఫైసాలిస్ మినిమా. ఫైసాలిస్ అనేది ఒక గ్రీకు పదం. గ్రీకు భాషలో ఫైసాలిస్ అంటే మూత్రతిత్తి లేదా బెలూన్ అని అర్థం వస్తుంది. ఈ మొక్క కాయలు చూడటానికి అచ్చం గాలి ఊదిన బెలూన్ ఆకారంలాగా లేదా ఒక చిన్న సంచిలాగా ఉండి ఆ సంచి లోపల గుండ్రటి పండు దాగి ఉంటుంది. ఆ ఆకారాన్ని బట్టే దీనికి ఫైసాలిస్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ మొక్కను సంస్కృత భాషలో అవగుత్త లేదా మృదుకంచక అని పిలుస్తారు. అలాగే హిందీలో బందప్రియ అని, ఇంగ్లీష్లో సన్ బెర్రీ, గోల్డెన్ బెర్రీ, గ్రౌండ్ చెర్రీ లేదా వైల్డ్ టమాటో అని రకరకాల పేర్లతో పిలుస్తారు. బెలూన్ లాంటి ఆకారం లోపల ఉండే ఈ కాయల రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మొక్క తెలియని వారు దాదాపుగా ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పల్లెటూర్లలో నివసించే పిల్లలు పొలాల గట్ల వెంబడి ఆడుకునేటప్పుడు ఈ కాయలను ఎంతో ఇష్టంగా కోసుకుని తింటూ ఉంటారు. ఇవి తినడానికి కొద్దిగా పుల్లగా, తీయగా ఉండి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ కాయల్లో విటమిన్ సి అనేది ప్రకృతి సిద్ధంగా చాలా అధిక మొత్తంలో లభిస్తుంది. విటమిన్ సి అనేది మన శరీరానికి ఎంత అవసరమో మనందరికీ తెలిసిందే. ఇది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది. తద్వారా బయట నుంచి వచ్చే ఎన్నో రకాల వైరస్లు, బ్యాక్టీరియాల నుండి మనల్ని రక్షించి అనేక వ్యాధులు దరిచేరకుండా మన శరీరాన్ని ఒక కవచంలాగా కాపాడుతుంది. ముఖ్యంగా ఈ బుడమకాయ పండిన పండ్లు చిన్నపిల్లల ఎదుగుదలకు ఎంతో అద్భుతంగా దోహదపడతాయి. పూర్వకాలంలో పిల్లలు ఎటువంటి కృత్రిమమైన విటమిన్ టాబ్లెట్లు వాడకుండానే ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పండ్లను నేరుగా చెట్ల నుండి కోసుకొని తినేవారు. ఇలా రోజూ పల్లెటూరి వాతావరణంలో ఈ పండ్లను తినబట్టే అప్పటి వారి ఎముకలు చాలా దృఢంగా ఉండేవి. పిల్లల ఎముకల ఎదుగుదలలో మరియు వారు సరైన ఎత్తు పెరగడంలో ఈ బుడమకాయలు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా చిన్న వయసులోనే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మెదడు చురుకుగా పనిచేయడంలో మరియు జ్ఞాపక శక్తి పెరగడంలో కూడా ఇవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మొక్కను మన భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో పూర్వకాలం నుండి కూడా ఎన్నో మొండి వ్యాధులను నయం చేయడానికి విరివిగా వాడుతూ వస్తున్నారు. మన భారతదేశంలో ఈ బుడమకాయల మొక్కను అల్సర్, తీవ్రమైన దగ్గు, బ్రౌన్కైటిస్ మరియు ఎన్నో రకాల మూత్ర సంబంధిత సమస్యలకు ఒక దివ్య ఔషధంగా వాడతారు. మూత్రంలో మంట,
మూత్రం ఆగి ఆగి రావడం లాంటి సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్క యొక్క పండని పచ్చికాయలను కూరగా కూడా వండుకుని అన్నంతో పాటు తింటారు. ఈ పండిన కాయలలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు, టానిన్స్, పెక్టిన్, విటమిన్ సి, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం మరియు ఐరన్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలకు అత్యంత అవసరమైన శక్తినిచ్చే కాల్షియం ఇందులో మెండుగా ఉండటం వల్ల వీటి కాయలు తినడం వల్ల ఎముకలు ఉక్కులాగా తయారవుతాయి. వృద్ధాప్యంలో ఉన్నవారు మరియు చిన్న పిల్లలు వీటిని తరచుగా తినడం వల్ల వారి ఎముకలు గట్టిపడి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు దరిచేరవు. జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ చెట్టు ఒక అద్భుతమైన వైద్యాన్ని అందిస్తుంది. తీవ్రమైన జ్వరంతో బాధపడేవారు వెంటనే ఈ బుడమకాయ చెట్టు యొక్క వేరును సేకరించి దానిపై ఉన్న మట్టి పోయేలా శుభ్రంగా నీటితో కడిగి ఆ వేరును నోట్లో వేసుకుని మెల్లగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే ఎంతటి తీవ్రమైన జ్వరమైనా సరే చాలా త్వరగా తగ్గిపోతుంది. జ్వరానికి ఇదొక అద్భుతమైన ఇంటి చిట్కా అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొక్క మొత్తం భాగంలో అంటే ఆకులు, కాండం, వేర్లు అన్నిటిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాపులను, నొప్పులను తగ్గించడంలో ఈ మొక్క ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరికైతే జాయింట్ పెయిన్స్ లేదా కీళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయో వారు ఈ ఆకులను ముద్దగా నూరి ఆ నొప్పి ఉన్న ప్రదేశంలో పైన లేపనంలాగా రుద్దడం వల్ల కండరాల నొప్పులు మరియు కీళ్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ బుడమకాయ పండ్లను ప్రతిరోజు తగిన మోతాదులో తింటూ ఉంటే అధిక రక్తపోటు లేదా హై బీపీ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది. దీనిలో ఉండే అధిక విటమిన్ సి మరియు పొటాషియం రక్తనాళాలను విశాలం చేసి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఈ ముక్క ఆకులను నూరి ఆ రసాన్ని నుదుటిపై పట్టులాగా వేసుకుంటే తలనొప్పి మాయమవుతుంది. షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్తో బాధపడే వారికి ఈ మొక్క ఒక సంజీవిని లాంటిది. ఈ మొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో 3 కప్పుల నీరు పోసి అందులో ఈ వేర్లను వేసి బాగా మరిగించాలి. ఆ 3 కప్పుల నీరు మరిగి 1 కప్పు కషాయంలాగా తయారైన తర్వాత దానిని వడకట్టుకుని రోజుకొకసారి తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వచ్చి షుగర్ వ్యాధి నయమవుతుంది. అలాగే ఈ కషాయం తాగడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. పొట్ట సంబంధిత వ్యాధులకు మరియు తీవ్రమైన కడుపు నొప్పికి ఈ మొక్క వేర్ల నుండి తీసిన రసాన్ని పైపూతగా పొట్టపైన రాయడం వల్ల కడుపు నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ మొక్కలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉండటం విశేషం. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో మరియు క్యాన్సర్ రాకుండా నివారించడంలో ఈ మొక్కను ఆయుర్వేదంలో ప్రత్యేకంగా వాడతారు. ఈ పండిన కాయలను తరచుగా తినడం వల్ల మన శరీరంలో ఏర్పడే ప్రమాదకరమైన క్యాన్సర్ కణాలను ఇది నాశనం చేస్తుంది. కణాల అసాధారణ పెరుగుదలను అరికట్టి ఆరోగ్యకరమైన కణాలకు రక్షణ కల్పిస్తుంది. ఏదైనా క్యాన్సర్తో బాధపడేవారు కూడా వారి వైద్యుని సలహాతో ఈ పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని మన రోజువారీ ఆహారంలో భాగంగా అప్పుడప్పుడు తింటూ ఉంటే భవిష్యత్తులో మన శరీరానికి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఇవి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రకృతిలో లభించే ప్రతి మొక్క వెనుక ఇంతటి గొప్ప సైన్స్ దాగి ఉండటం నిజంగా మన అదృష్టం. ఇకపోతే ఈ వీడియో టైటిల్లో మనం చెప్పుకున్నట్లుగా మగవారు మాత్రమే ఒంటరిగా ఎందుకు చూడాలి అనే విషయానికి వస్తే, నేటి ఆధునిక కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య శృంగార సామర్థ్యం తగ్గిపోవడం. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది పురుషులలో నరాల బలహీనత, అంగస్తంభన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారికి ఈ బుడమకాయ పండ్లు ఒక అద్భుతమైన వాజీకరణ ఔషధంగా, అంటే శృంగార సామర్థ్యాన్ని పెంచే న్యాచురల్ వయాగ్రాలాగా పనిచేస్తాయి. ఈ పండ్లలో ఉండే అద్భుతమైన పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పురుషుల శరీరంలో శృంగార ప్రేరితంగా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలోని రక్తనాళాలు శుభ్రపడి రక్త ప్రసరణలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. దీని ద్వారా శరీరమంతటా, ముఖ్యంగా పురుషాంగానికి రక్త ప్రవాహం సాఫీగా, వేగంగా జరిగేలా ఈ పండ్లు చేస్తాయి. పురుషాంగానికి సరైన మోతాదులో రక్త ప్రసరణ అందినప్పుడు
అంగస్తంభన సమస్యలు దానంతట అవే దూరమైపోయి శృంగార సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. నరాలకు విపరీతమైన బలాన్ని చేకూర్చి త్వరగా అలసిపోకుండా ఎక్కువ సమయం ఉత్సాహంగా గడపడానికి ఈ బుడమకాయలు ఎంతో సహాయపడతాయి. ఎవరైతే ఇలాంటి శృంగార సమస్యలతో, నరాల బలహీనతతో మరియు నీరసంతో లోపల మదనపడుతూ బాధపడుతున్నారో అలాంటి పురుషులు ఈ పండ్లను ఖచ్చితంగా తినడం ఎంతో మంచిది. ఇది వారి దాంపత్య జీవితంలో ఎంతో సంతోషాన్ని నింపుతుంది. అయితే ఇన్ని లాభాలున్న ఈ పండును తినేటప్పుడు ఒక చిన్న ఆరోగ్య సూచనను లేదా చిట్కాను తప్పనిసరిగా పాటించాలి. ఈ పండు చుట్టూ బెలూన్లాగా కాగితం లాంటి ఒక సన్నని కవచం లేదా పొర ఉంటుంది కదా, ఆ పొరలో కొద్దిగా విషప్రభావం కలిగిన మూలకాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ పండ్లను తినేటప్పుడు పండు చుట్టూ ఉండే ఆ కాగితం లాంటి కవచాన్ని పూర్తిగా తీసిపడేసి లోపల ఉన్న స్వచ్ఛమైన పండును మాత్రమే శుభ్రంగా కడుక్కుని తినాలి. అలా చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మన కళ్ళ ముందు రోడ్ల పక్కన పిచ్చి ముక్కల్లాగా పెరిగే ఈ బుడమకాయల చెట్టు వెనుక ఎన్ని అద్భుతమైన ఆరోగ్య మరియు ఆయుర్వేద రహస్యాలు దాగి ఉన్నాయో. కాబట్టి ఇక మీదట మీకు ఈ కాయలు ఎక్కడ కనిపించినా అస్సలు వదిలిపెట్టకండి. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఇంట్లోకి పదే బొద్దింకలు వస్తున్నాయా? దాని అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ పెట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. మన ఇళ్లలో, ముఖ్యంగా వంటింట్లో బొద్దింకల బెడద అనేది ఈ మధ్యకాలంలో ఒక సర్వసాధారణమైన సమస్యగా మారిపోయింది. రాత్రిపూట లైట్లు ఆపేసి పడుకుందామని వెళ్ళిన తర్వాత నీళ్ల కోసము లేదా ఇంకేదైనా పని కోసము వంటగదిలోకి వచ్చి లైట్ వేయగానే వందలాది బొద్దింకలు ఇటొకటి అటొకటి పరుగులు తీస్తూ ఉంటాయి. వాటిని చూస్తేనే మనకు ఒక రకమైన జుగుప్స, చిరాకు కలుగుతాయి. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, ఎన్ని మందులు వాడినా ఈ బొద్దింకలు మళ్ళీ ఎక్కడి నుండి వస్తున్నాయా అని చాలామంది తలలు పట్టుకుంటూ ఉంటారు. అయితే అసలు ఇంట్లోకి బొద్దింకలు రావడం, అవి కూడా పెద్ద సంఖ్యలో గుంపులుగా ఉండటం అనేది కేవలం ఒక సాధారణ క్రిమికీటకాల సమస్య మాత్రమే కాదు. అది మన జీవితంలో జరగబోయే అనేక పరిణామాలకు, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీకి ఒక పెద్ద సంకేతం. ముందుగా ఈ బొద్దింకల ప్రవర్తనలు మీరు ఒక్కసారి గమనించండి. చీకటి పడగానే అవి బయటకు వస్తాయి. లైట్ వేయగానే ఎక్కడికక్కడ దాక్కుంటాయి, పారిపోతాయి. చీకటి అనేది అజ్ఞానానికి, దరిద్రానికి సంకేతం. వెలుగు అనేది జ్ఞానానికి, అభివృద్ధికి సంకేతం. అంటే వెలుగును చూసి పారిపోయే ఈ బొద్దింకలు మన ఇంట్లో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, నెగటివిటీని కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. బొద్దింకలు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లో నివసించే వారిని మీరు గమనిస్తే వారి మాటల్లో ఎప్పుడూ ఒక రకమైన గందరగోళం కనిపిస్తుంది. మేమేం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు, మా జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియటం లేదు, ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నాము అని వారు తరచుగా అంటూ ఉంటారు. దీనికి ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో మీరు గమనిస్తే ఒక రకమైన వింతైన, అసహ్యకరమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన మన మెదడుపై చాలా నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు, పావుడాలు రెట్టవేసినప్పుడు వచ్చే వాసన మన బ్రెయిన్కి ఎంత హాని చేస్తుందో, ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేజ్ని క్రియేట్ చేస్తుందో, ఈ బొద్దింకల వాసన కూడా మన ఆలోచన విధానాన్ని అంతగా దెబ్బతీస్తుంది. మనస్సు నిలకడగా ఉండదు, ఏ నిర్ణయము సరిగ్గా తీసుకోలేరు. ఇలాంటి వాతావరణం మన ఆరోగ్యాన్ని, వాస్తును, మన ఆలోచన విధానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. సాధారణంగా ఏదైనా అపరిశుభ్రత వల్లనూ, మురుగు కాలువల ద్వారానూ బొద్దింకలు ఒకసారి ఇంట్లోకి వస్తాయి. మనం ఇల్లు శుభ్రం చేసుకుని ఏదైనా స్ప్రే కొట్టడము లేదా హిట్ లాంటివి వాడటము చేస్తే అవి చచ్చిపోతాయి, ఆ తర్వాత మళ్ళీ రావు. ఇది చాలా సాధారణమైన విషయం. కానీ కొందరి ఇళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. వారు ఎన్నిసార్లు పెస్ట్ కంట్రోల్ చేయించినా, ఎన్ని రకాల ఖరీదైన మందులు కొట్టినా, బొద్దింకలను చంపినా అవి మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి. అక్షరాల లక్షల సంఖ్యలో ఇంట్లోకి చేరిపోయి నరకం చూపిస్తాయి. ఇలా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మందులు వాడినా బొద్దింకలు మళ్ళీ మీ ఇంట్లోకి వస్తున్నాయి అంటే దానికి జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక బలమైన కారణం ఉంది. అదేమిటంటే ఆ ఇంట్లో తీవ్రమైన రాహుదోషం ఉన్నది అని అర్థం.
రాహువు ఎప్పుడూ అపరిశుభ్రత, చీకటి, నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట తిష్ట వేసుకొని ఉంటాడు. ఎవరి జాతకంలో అయితే రాహు ప్రభావం చెడుగా ఉంటుందో, లేదా ఏ ఇంటి వాస్తులో అయితే రాహువుకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పేరుకుపోతుందో, ఆ ఇంట్లోకి ఈ బొద్దింకలు ఎన్నిసార్లు తరిమినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. రాహువు మాయకు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలకు కారకుడు. కాబట్టి ఇలా పదే పదే బొద్దింకలు రావడం అనేది మీ జీవితంలోకి రాహువు ద్వారా ఏదో ఒక పెద్ద కష్టం రాబోతోంది అనడానికి స్పష్టమైన సంకేతం. ఇవి ఇంట్లో ఉన్నంతకాలం మీ లైఫ్ స్టైల్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీటిని పూర్తిగా వదిలించుకున్నప్పుడే మీకొక గొప్ప రిలీఫ్ వస్తుంది. మనలో చాలామందికి తెలియని లేదా వింటే ఆశ్చర్యపోయే ఒక విషయం ఏమిటంటే, కొన్ని పురాతన శాస్త్రాలలో, నమ్మకాలలో ఈ బొద్దింకలను లక్ష్మీదేవి పురుగులు అని కూడా అంటారు. బొద్దింకలను చూసి లక్ష్మీదేవి పురుగులు అనడమేమిటి? అవి వస్తే మనకు ధనం వస్తుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు అర్థం వేరు. ఇవి వస్తే ధనం వస్తుందని కాదు, ఇవి ఇంట్లోకి వస్తే ఉన్న ధనమంతా పోతుందని అర్థం. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు పరిశుభ్రంగా, సువాసనలతో, దైవిక వాతావరణంతో ఉంటుందో అక్కడ మాత్రమే ఆమె కొలువై ఉంటుంది. ఏ ఇంట్లో అయితే అపరిశుభ్రత పెరిగిపోతుందో, నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తుందో ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అలా ఆమె ఒక ఇంటి నుండి వెళ్ళిపోయే ముందు ఆ ఇంటి వారికి ఒక హెచ్చరిక, వార్నింగ్ ఇవ్వడానికి పంపే సంకేతాలే ఈ బొద్దింకలు. నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను, మీ ఇంట్లో దరిద్రం తాండవించబోతోంది, త్వరలో మీపైన అనుగ్రహం తగ్గిపోయి తీవ్రమైన ధన సమస్యలు రాబోతున్నాయి అని తెలియజేయడానికి లక్ష్మీదేవి పంపే నెగటివ్ మెసెంజర్స్గా వీటిని పరిగణిస్తారు. కాబట్టి బొద్దింకలు మీ ఇంట్లో విపరీతంగా పెరుగుతున్నాయి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే మేల్కొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ బొద్దింకలకు కేతువును కూడా కారకుడిగా చెప్తారు. ఎవరి జాతకంలో అయితే కేతువు 4వ స్థానానికి వచ్చి పాపగ్రహాలతో కలుస్తాడో వారి ఇంట్లో ఇలాంటి కీటకాలు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే అది చాలా ప్రమాదకరం. మన వాస్తుశాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఆగ్నేయానికి, వంటగదికి కారకుడు శుక్రుడు. శుక్రుడు అంటే ధనానికి, లగ్జరీకి, సంతోషానికి ప్రతీక. ఎప్పుడైతే వంటగదిలో ఈ బొద్దింకలు అంటే కేతువు లేదా రాహువు ప్రతిరూపాలు చేరతాయో అక్కడ శుక్రుడికి మరియు కేతువుకు లేదా రాహువుకు మధ్య ఒక నెగటివ్ కనెక్షన్ ఏర్పడుతుంది. శుక్రుడు ధనాన్నిస్తే కేతువు ఆ ధనానికి ఆటంకాలను సృష్టిస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ₹1,00,000 విలువ చేసే కష్టపడి పనిచేసినా మీ చేతికి కేవలం 70,000 మాత్రమే వస్తాయి. మిగిలిన 30,000 ఏదో ఒక రూపంలో నష్టపోతారు లేదా మీ యజమాని మీకు సరైన గుర్తింపు ఇవ్వడు. మీ జేబులో ఉన్న డబ్బులు కూడా వృధా ఖర్చులకి, హాస్పిటల్స్కి పోతాయి. కాబట్టి వంటగదిలో బొద్దింకలు ఉండడం అనేది సాక్షాత్తు మీ ఆర్థిక ఎదుగుదలను అడ్డుకునే అతిపెద్ద దోషంగా పరిగణించాలి. ఇంట్లో బొద్దింకలు ఏ ప్రదేశంలో ఎక్కువగా ఉన్నాయో చూసుకొని కూడా మనం రాబోయే సమస్యలను పసిగట్టవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో వాయువ్య దిశలో లేదా ఉత్తర ఈశాన్య దిశలో గనక బొద్దింకలు ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వాయువ్యం అనేది మనస్సుకు సంబంధించిన స్థానం. చాలామంది ఏం చేస్తారంటే పాడైపోయిన వస్తువులను అంటే పనికిరాని ఇస్త్రీ పెట్టెలు, వాడని గ్యాస్ సిలిండర్లు, పాడైపోయిన స్టవ్లు, పాత మ్యూజిక్ సిస్టంలు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్ళి ఆ వాయువ్య మూలలో పడేస్తూ ఉంటారు. వాయువ్య స్థానం ఎప్పుడైతే ఇలాంటి పాడైపోయిన వస్తువులతో నిండిపోయి అక్కడ బొద్దింకలు చేరతాయో అది నేరుగా ఇంట్లో ఉన్న వారి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. మనస్సు పాడైతే ముందుగా నిద్ర పట్టదు. మనిషికి ఎప్పుడైతే సరైన నిద్ర ఉండదో ఆటోమేటిక్గా ఎన్నో రకాల శారీరక, మానసిక అనారోగ్యాలు చుట్టుముడతాయి. కాబట్టి దయచేసి వాయువ్యంలో పాడైపోయిన వస్తువులను అస్సలు ఉంచకండి. అలాగే ఉత్తర దిశను ఎప్పుడూ తెల్లటి రంగుతో అంటే గోడకి తెల్ల రంగు వేసి శుభ్రంగా, కాంతివంతంగా ఉంచుకోవాలి. ఈ బొద్దింకల బెద రాకుండా ఉండాలంటే ముందుగా మనం చేయాల్సింది ఇంటిని, ముఖ్యంగా కిచెన్ని ఎప్పటికప్పుడు అత్యంత శుభ్రంగా ఉంచుకోవడం. అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే వంటగది ఎప్పుడూ నీట్గా ఉండాలి. రాత్రిపూట తిన్న పాత్రలను బేసిన్లో అలాగే వదిలేయకూడదు. ఎప్పటికప్పుడు వాటిని కడిగేసి కిచెన్ ప్లాట్ఫామ్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు వంటగదిలో ఒక చిన్న మార్పు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి.
వంటగదిలో గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు బల్బును వెలిగించడం లేదా వంటగది గోడలకు కబోర్డ్స్కి లైట్ గ్రీన్ లేదా పింక్ కలర్ వేయించడం చాలా మంచిది. ఎందుకంటే గ్రీన్ కలర్ అనేది గాలికి అంటే ఎయిర్ ఎలిమెంట్కి సంకేతం. ఆగ్నేయంలో ఉండే అగ్నికి గాలి తోడైతే అగ్ని మరింత పవిత్రంగా ప్రకాశిస్తుంది. ఈ గ్రీనిష్ వాతావరణం వల్ల అక్కడ నెగిటివ్ ఎనర్జీ నశించి బొద్దింకల బెడద క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తద్వారా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఎప్పుడూ కూడా వంటగదులు చాలా ఇరుకుగా గాలి వెలుతురు రాకుండా ఉండకూడదు. బొద్దింకలకు సంబంధించి ఇంకొన్ని ముఖ్యమైన సంకేతాలు కూడా మనకు శాస్త్రాల్లో కనిపిస్తాయి. అవేమిటంటే పగటిపూట బొద్దింకలు కనిపించడం. సాధారణంగా ఇవి రాత్రిపూట వస్తాయి, కానీ పగటి వెలుగులో కూడా మీ ఇంట్లో బొద్దింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయంటే దేనికో భయపడి అవి బయటకు వచ్చాయని, త్వరలో మీకు ఒక పెద్ద ఆర్థిక నష్టం లేదా ఊహించని ఖర్చు రాబోతోందని సంకేతం. పూజా గదిలో బొద్దింకలు. మీ ఇంట్లో పూజా మందిరంలో బొద్దింకలు తిరుగుతున్నాయి అంటే మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతిందని, మీరు చేస్తున్న పూజలకు సరైన ప్రతిఫలం దక్కడం లేదని అర్థం. ఇది చాలా నెగిటివ్ వైబ్రేషన్స్కు సూచిక. వెంటనే పూజా గదిని మొత్తం శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లి సాంబ్రాణి ధూపం వేయాలి. మీ మీదకు ఎగిరి రావడం. కొన్నిసార్లు ఎగిరే బొద్దింకలుంటాయి. అవి మీ మీదకు ఎగిరి వస్తే గనుక మీకు తెలియని శత్రువుల వల్ల మీకు హాని కలగబోతోందని లేదా ఏదైనా అశుభవార్త వినబోతున్నారని అర్థం. ప్రాణహింస అనే భయం అవసరమా? మన సనాతన ధర్మాన్ని పాటించే చాలామందికి ఒక ధర్మ సందేహం వస్తూ ఉంటుంది. మనది ఏ జీవిని చంపకూడదు, అహింసా పరమో ధర్మ అని నమ్మే సంస్కృతి. మరి అలాంటప్పుడు ఇంట్లో ఉన్న ఈ బొద్దింకలను చంపేస్తే పాపం వస్తుందేమో, ప్రాణహింస చేసిన వాళ్ళమవుతామేమో అని చాలామంది భయపడుతూ వాటిని ఏమీ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవడానికి, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కొన్ని ధర్మాలుంటాయి. ఉదాహరణకు ఒక పులి లేదా సింహం ఊరి మీద పడి మనుషులను తినేస్తుంటే అయ్యో అది కూడా ఒక ప్రాణే కదా అని చంపకుండా వదిలేస్తామా? మనల్ని మనం రక్షించుకునే క్రమంలో దాన్ని చంపి తీరాల్సిందే. అలాగే మన రక్తాన్ని పీల్చే దోమలను మనం చంపకుండా ఉంటామా? మనిషికి బొద్దింకకు చాలా తేడా ఉంది. ఈ బొద్దింకల వల్ల ఇంట్లో విషవాయువులు చేరి ఇన్ఫెక్షన్లు వచ్చి కుటుంబ సభ్యుల ఆరోగ్యం నాశనమవుతుంటే వాటిని చంపడం వల్ల ఎలాంటి పాపము రాదు. మనకు, మన పిల్లలకు హాని కలిగించే వ్యాధికారక క్రిములను నాశనం చేయడం అనేది గృహస్థుడిగా మన బాధ్యత, అంటే ధర్మం. అందులో ఎలాంటి పాప భీతి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటిని కాపాడుకోవడానికి వాటిని ఖచ్చితంగా వదిలించుకుని తీరాలి. మీరు గమనించారో లేదో, చాలా ఇళ్లలోకి బొద్దింకలు గ్యాస్ సిలిండర్ల ద్వారా వస్తుంటాయి. ఎక్కడో గోదాములలో ఉండే సిలిండర్లను బాయ్ తీసుకువచ్చి మన ఇంట్లో పెడతాడు. ఆ సిలిండర్ అడుగు భాగంలో గుడ్లు పెట్టి ఈ బొద్దింకలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మనం హడావిడిగా ఆ సిలిండర్ను తీసుకువెళ్ళి లోపల పెట్టేసుకుంటాం. అక్కడి నుంచి ఒక్క బొద్దింక ఇంట్లోకి వచ్చినా వారం రోజుల్లో వందలాది బొద్దింకలు తయారవుతాయి. కాబట్టి కొత్త సిలిండర్ ఇంట్లోకి తెచ్చుకునేటప్పుడే ఒకసారి బయటే దాని అడుగు భాగం మొత్తం చెక్ చేసుకుని క్లీన్ చేసిన తర్వాతే ఇంట్లోకి తెచ్చుకోండి. మొత్తానికి ఇంట్లో బొద్దింకల బెడద అనేది ఆషామాషా విషయం కాదు. అది ఆరోగ్యానికి, మనశ్శాంతికి, ఆర్థిక పురోగతికి చాలా పెద్ద అడ్డంకి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీ కటాక్షం అంతగా సిద్ధిస్తుంది. ఈ నెగటివ్ శక్తులను వెంటనే మీ ఇంటి నుండి పారద్రోలి సుఖ సంతోషాలతో జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.